మన మహాతర్ ఫౌండేషన్‌లో ప్రతిరోజు మే స్టార్టింగ్ మార్నింగ్ ప్రాణాయామం, మెడిటేషన్ అలాగే ఎవరో ఒకరు మాస్టర్ వస్తారు. డైలీ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. డైలీ సేమ్ ఉండదు. ఒకరోజు మిస్ అయితున్నామంటే మనం ఎన్నో పుస్తకాల సారాన్ని మనం మిస్ అవుతున్నామన్నట్టు. మన మిత్రులు ఎవరైనా మార్నింగ్ క్లాస్ కానీ, ఈవినింగ్ క్లాస్ కానీ అటెండ్ కాలేని పక్షంలో మన మహోత్తర్ టీవీ ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అందులో మేము చేసే ప్రతి వీడియో అందులో పోస్ట్ చేస్తాము. కాబట్టి మార్నింగ్ వీలు కాని వాళ్ళు ప్రతి ఒక్కరు మహోత్తర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియోస్ వస్తాయి. అందులో చూసుకోవచ్చు. అలాగే తెలుగు సెషన్ 365 డేస్ ఈవినింగ్ బ్యాచ్ అండి. అది ఇంకా 365 డేస్ చేశాము కాబట్టి ప్రతి ఒక్కరు అందులో కూడా మార్నింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఈవినింగ్ జాయిన్ కాకూడదు అనేసి ఏం రూల్ లేదు. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 2 సెషన్‌లు జాయిన్ కావచ్చు. కుదరని వాళ్ళు మార్నింగ్ అయినా, నైట్ అయినా ఏదైనా ఉండొచ్చండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి? మా వంశీ మాట్లాడినప్పుడు నా పేరు చంద్రకిరణ్. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. ధ్యానం పరిచయం ఉందా సార్ ఇంతకుముందు? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే సార్. పరిచయం అంటే తెలుసు కానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక గురువు లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడు చేయలేదు. ఓకే సార్. డైలీ చక్కగా మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మన రంగనాథ్ సార్. ఈ ప్లాట్ఫామ్‌ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ న్యూ ఇయర్ రోజు అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఒక ప్రామిస్ లాగా చేసుకొని మనం డైలీ మార్నింగ్ కంపల్సరీ అటెండ్ అవుతాము అనేసి పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే మనము ఏదైతే మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తామో దాన్ని కంపల్సరీ ఫాలో అవుతాం. కాబట్టి మనం ఏం పెట్టుకోలేదనుకోండి, అది మనకి ఫాలో అవ్వటం అనేసి ఏమి ఉండదు. అందుకని ఫస్ట్ డే కాబట్టి ఇయర్ 2025 ప్రతి ఒక్కరు మీరేమనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని ఒకటి పెట్టుకొని ముందుకు వెళ్ళేటట్లయితే బావుంటుంది. అందరికీ చిన్న మనవి. ఓకే మాస్టర్స్. ఇంకా మేము లోకేష్. నైట్ టైం జాయిన్ అవ్వాలని. 2, ఓకే. 2 లింక్స్ మీరు ఏ గ్రూప్‌లో ఉన్నా కూడా 2 వస్తాయండి. నైట్ లింక్ కాకపోతే లింక్ చేంజ్ అవుతుంది. మార్నింగ్ లింక్ మార్నింగ్ ఉంటుంది. నైట్ లింక్ నైట్ ఉంటుంది. 2 గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. ఏదైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. లోకేష్ సార్ మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి? మేడం తిరుపతి నుంచి అండి నేను. ఓకే సార్. ఎప్పటి నుంచి మెడిటేషన్ ఆల్రెడీ ఉంది సార్? నేను ఈ రోజే మొదట స్టార్ట్ చేశాను. ఓకే. నాతో తెలుసా కూడా సార్ పనిచేస్తారు మేడం? ఇంతకుముందు ఏం ఐడియా లేదు అంతేనా? లేదు, మాతో కూడా ఒక ఆయన శివకుమార్ సార్ అని ఆయన చేస్తున్నారు. ఓకే. ఆయన హైదరాబాద్ నుంచి పాంప్లెట్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ఓకే. ఓకే. నేను ఈ రోజు జాయిన్ అయ్యాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాణాయామ, ముద్రాస్, యాక్యుప్రెషర్ పాయింట్స్, హోమ్ రెమెడీస్ అన్ని చిన్న చిన్న ముద్రాస్ తోటి మనం ఎలా తగ్గించుకోవచ్చు. షుగర్, బీపీ, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ ఎలాంటివైనా కూడా మనం తగ్గించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ధ్యానం వల్లే కాదు, మెడిసిన్ వల్ల కాదు. ఆల్రెడీ ముద్రాస్ సార్ వల్ల కూడా. వచ్చారు, ఒకసారి చూడండి. హ్యాండ్ రైజ్ చేయమని మేడం. లేదు మేడం. సార్‌ది శివ, చింటూ అని వస్తది. అదేం లేదు. ఇద్దరు సార్‌లు. బాలరెడ్డి సార్, బాలరెడ్డి గెస్ట్ బాలరెడ్డి సార్ వచ్చారేమో, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమనండి. బాలరెడ్డి సార్. నేమ్ అయితే ఏం లేదు మేడం. రాలేదా? లేదు మేడం.
నంబర్ ఏదైనా ఉందేమో ఒకసారి పిలవండి నంబర్ సార్. సేమ్ ఉందండి 9686 అదే మనదే. బాలరెడ్డి గారు అనేసి ఉన్నారేమో, ఒక్కసారి పిలవండి. చూశాను, లేదు మీరు చెప్పిన పర్లేదు. ప్రెసెంట్ అయితే లేదు మేడం. శివ సార్ లేడు, బాలరెడ్డి సార్ లేడు. ఓకే, నేను ఒకసారి కనుక్కుంటాను. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉషారాణి మేడం మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి? ఇచ్చేపురం మేడం, శ్రీకాకుళం డిస్టిక్. ఓకే. ఇంతకుముందు ధ్యానం పరిచయం ఉందా, ఫస్ట్ టైం? లేదు మ్యామ్, ఫస్ట్ ఓకే. టైం. ఓకే మేడం. ఇక్కడ ధ్యానము, స్వాధ్యాయం జరుగుతుంది. అన్ని చక్కగా నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్ లో. ప్రతి ఒక్క మాస్టర్ వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తారు మనకి. ఓకే మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా నా దాంట్లో? ధ్యానానికి టైం ఏం లేదండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మనం ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉంటాయో 3 టైమ్స్ ధ్యానం కూడా అలాగే. రోజు 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం అది చేసుకోవచ్చండి. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మైక్ సింబల్ దగ్గర అన్మ్యూట్ ఇవ్వండి. చెప్పండి అమ్మా. మళ్ళీ మ్యూట్లో పడింది, అన్మ్యూట్ చేసుకోండి. మేడంది మ్యూట్ అవ్వట్లేదు. మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్లో ఉంది. మళ్ళీ ఆడియో దగ్గర చిన్న స్పీకర్ మీద టచ్ చేయమని చెప్పండి మేడం. ఏంటి మేడం? ఆ స్పీకర్ మీద టచ్ చేయమనండి మేడం. తెలుసు, పెద్దవాడు కదా. అవునవును, అయ్యింది. మళ్ళీ ఓకే మేడం, ఓకే ఓకే, ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాను. ఎక్కడి నుంచి అమ్మా? వైజాగ్. ఓకే. విశాఖపట్నం. ఇంతకు ముందు పరిచయం ఉందా ధ్యానం, ఫస్ట్ టైం? నో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం మేడం, ఇవాళే. ఓకే. మా మహతార్ ఫౌండేషన్ అందరికీ వెల్కమ్ అంటే ఏజ్ తో సంబంధం లేదు, ప్లేస్ తో సంబంధం లేదు. మనం ఇక్కడ అందరం జ్ఞానం తీసుకోవడమే. డైలీ నిత్య విద్యార్థి లాగా సముద్రం అంత జ్ఞానం ఉంది. మనం ఎంత తీసుకుంటే అంత, మనం ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవచ్చు. ఇక్కడ మనకు చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిన రంగనాథ్ మాస్టర్కి ప్రత్యేకంగా అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే. ఓకే అమ్మా. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ధ్యానం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైం అయినా చేసుకోవచ్చండి. బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనేసి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ఎప్పుడైనా ఏ టైం అయినా కూడా చేసుకోవచ్చు. ఏ ప్లేస్ లో అయినా చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో చేయకూడదు అనేసి ఏమీ లేదు. 2 కాళ్ళు, పాదాలు క్రాస్ చేసుకోవడం, చైర్లో కానీ బెడ్ మీద కూర్చున్నప్పుడు, లేకపోతే పద్మాసనం, వజ్రాసనం, మీకు ఎలా, స్థిర సుఖాసనం మీకు ఎలా సోఫాలో కూర్చోవచ్చా మేడం? తప్పకుండా మేడం, కాకపోతే పాదాలు క్రాస్ చేసుకోవాలి కింద. ఫింగర్స్ వేళ్ళలో వేలు పెట్టుకొని ఈ బొటన వేళ్ళు మాత్రం లాక్ చేసుకోండి. కనిపిస్తుంది కదా, ఇది లాక్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసే మన గురువు. ఇక్కడ ఎవరికి గురువులు కాదండి, శ్వాసే మన గురువు. కాబట్టి శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. బుక్స్, ఆధ్యాత్మికపరమైన బుక్స్ చదువుతూ ఉండండి. మనం ఎప్పుడైతే బుక్స్ చదువుతూ ఉంటామో, మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, మనము ఏమి మాట్లాడినా కూడా ఫస్ట్ మనం వింటాం. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్నెస్ ఉంటారు. కాబట్టి మనకు ధ్యానం తొందరగా కుదురుతుంది. బుక్స్ చదవటము, అలాగే సజ్జన సాంగత్యం ఎలాగో ఇక్కడ అవుతుంది కాబట్టి అందరికీ వీలవుతుంది కాదు.
మనం నేర్చుకున్న దాన్ని మనకి ఏదైతే మంచి అనిపించిందో ప్రతి ఒక్కరు మనం ఇంకొకరికి షేర్ చేయొచ్చండి. ఎందుకంటే పంచితే పెంచబడుతుందని చెప్పారు మన మాస్టర్స్. అందుకని మంచిని పంచండి. ఓకే. ఇంకా మెడిటేషన్ ఏంటంటే మనం పాదాలు క్రాస్ చేసినట్లయితే 10% ఎనర్జీని, ఫింగర్స్ క్లోజ్ చేసినట్లయితే 10% ఎనర్జీని, ఐస్ క్లోజ్ చేసినట్లయితే 80% ఎనర్జీని మనం లాక్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. 80% ఎనర్జీ మనం ఏదైతే మన కళ్ళ ద్వారా చూసే దృశ్యాన్ని ప్రతిదీ కూడా మన మైండ్‌లోకి ఎలా ఎళ్తుందంటే మన చెవుల ద్వారా, మన కళ్ళ ద్వారానే వెళ్తుంది. మనం కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో చిన్నప్పటి విషయాలు, ఇంట్లో జరిగిన విషయాలు, ఎప్పుడో లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, 10 ఇయర్స్ బ్యాక్ విషయాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినంత మాత్రాన మనకేం కాదు. అలాగే కూర్చొని ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. కూర్చోవడం ఇప్పటిదాకా మనకు లేదు, పరిచయం లేదు కాబట్టి, మన బాడీ అలవాటు కావాలి కాబట్టి, అలాగే కూర్చుంటూ ఉండండి. అబ్బో! నాకు ఎక్కడెక్కడ ఆలోచనలొస్తున్నాయి, నేను కూర్చోను అని అనకుండా, అలాగే మీరు కూర్చున్నట్లయితే ఏంటంటే, మనకొచ్చే ఆలోచనలన్నీ ఆల్రెడీ స్టోర్ అయినవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మొబైల్‌లో ఫోటోస్ చూస్తూ ఉంటే గ్యాలరీలో బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్నీ ఇలా స్క్రోల్ చేస్తా ఉంటుంటే వస్తూ ఉంటాయి. అంటే అందులో మనయి అవి బిఫోర్ తీసుకున్న పిక్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన బ్రెయిన్‌లో కూడా స్ బిఫోర్ స్టోర్ అయినయే అవన్నీ మనకి గుర్తొస్తుంటాయి. అవి మనం మెడిటేషన్ చేస్తుండటం వల్ల, అవన్నీ ఉండటం వల్ల మన మైండ్ ఆలోచనలు జీరో చేసుకోవాలి. జీరో చేసుకోవాలి అంటే మనం మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చే ఆలోచనలు ప్రతి ఒక్కటి అవన్నీ వన్ బై వన్ గుర్తొచ్చినయన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలలో మనం బ్రెయిన్‌లో ఏమేమి స్టోర్ అయినాయో అవి వెళ్ళిపోవడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమందికి 1 డే, కొంతమందికి 2 డేస్, 1 మంత్ కూడా పడుతుంది. ఒకరొకరికి అంత ఈజీగా ధ్యానం కుదరదు. కుదరనంత మాత్రాన దీన్ని మానేయనవసరం లేదు. మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తా ఉంటే అలవాటవుతుంది. ఓకే మాస్టర్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా మీరు అడగొచ్చండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు క్లాసులు వింటారు. ఏ డౌట్స్ ఉన్నా గూడా మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇళ్ళ నుంచే మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మనకు ధ్యానంలోనే దొరుకుతుందండి. ఎక్కడో బయట నుంచి ఆ క్వెషన్స్, ఆన్సర్స్ ఉండవు. మనలోనే. మన మనసు స్థిరంగా ఉండాలి. మన ఆలోచనలు జీరో ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకి ధ్యానం బాగా కుదురుతుంది. మనం జీరో ఆలోచనలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ అటు ఇటు వెళ్ళదు కాబట్టి ధ్యానం బాగా కుదురుతుంది. ఆలోచనలొచ్చినంత మాత్రాన నేను ధ్యానంలో కూర్చోను, నాకన్నీ గుర్తొస్తున్నాయి అని కాకుండా, మనం కంటిన్యూ చేస్తా ఉండాలి. కూర్చోవటం అలవాటు చేసుకోండి ఫస్ట్. కూర్చోండి. వచ్చినా సరే అలాగే కూర్చోండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూర్చోండి. వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ వెళ్ళిపోయినంక జీరో వచ్చినప్పుడు మనం మైండ్‌ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. అది ఆలోచనలన్నీ కంట్రోల్ చేసినప్పుడే మనం శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తా ఉంటాయి. మన శ్వాసని గమనిస్తూ ఉంటే మనకు కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు మెడిటేషన్ కుదురుతుందండి. ఓకే మేడం మాట్లాడతారా? వెళ్తాం. చాలా చక్కగా వివరించారండి. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ముందు క్లాసుల్లో ఇంకా క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు మనకు వచ్చిన స్పిరిచువల్ టాపిక్ ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానం అంటే ఏంటి అనేసి మనము తెలుసుకున్నాం. అయితే ఏంటంటే కొంతమంది లేటుగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాం. ధ్యానము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడమే ధ్యానము. ఇది పాలీ భాషలో ఆనాపానసతి అంటారు. దీన్ని బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితమే తెలియజేశారు. మధ్యలో ఎంతో మంది రావడము, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అనే ప్రక్రియ మూలపడిపోయి
వేరే వేరే ధ్యానాలు వేరే వేరేవన్నీ వచ్చాయండి. కానీ ఇప్పుడు మళ్ళీ పత్రిజీ గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు 40 సంవత్సరాల క్రితము ఆయన తను ఎన్లైట్మెంట్ పొంది ఒకరి ద్వారా తను తెలుసుకున్నారనమాట. ఓ ధ్యానం అనేసి. అలా తెలుసుకున్న దాన్ని నలుగురికి పంచాలి. ఆయన ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చారో కూడా ఆయన తెలుసుకున్నారు ఈ ధ్యానం ద్వారా. ఓకే, ఆయన ఎవరు అంటే ఎవరో కాదండి, ముందు జన్మలో పత్రిజీ గారు ఈ గౌతమ బుద్ధుల యొక్క శిష్యులు అనమాట. ఆయన తన పూర్వజన్మను కూడా తెలుసుకున్నారు. తను ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అంటే, ఈ భూమి మీద ధ్యానము అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, విశ్వమంతా ధ్యానమయం కావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఇలా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ధ్యానం తెలుసుకోవాలి అనే కార్యక్రమం మీద ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తితోనే మొదలు పెట్టారండి. ఒక్కరితోనే మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి ఇలా చెప్పుకుంటా ఇప్పుడు కొన్ని లక్షల మంది భూమి మీద ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ధ్యానం అంటే ఓకే పత్రిజీ గారు కదా, ఆయన ఆనాపానసతి కదా, శ్వాస మీద ధ్యాస కదా అనేస్తున్నారండి. అంత అద్భుతంగా చెప్తున్నారండి ప్రతి ఒక్కరు. అంటే అందరికీ మనకు ధ్యానం అంటూనే ఆయన గుర్తొచ్చే రకంగా ఒక్కరితో మొదలుపెట్టి అంతమందిని, ఇన్ని కోట్ల మందికి ధ్యానాన్ని ఇచ్చారండి. అంత అద్భుతం. పత్రిజీ గారి కోసం అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు చేస్తారు మాస్టర్స్. అలా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కొంతమంది చెప్పుకునే ఉంటాయి, కొంతమంది చెప్పుకొని ఉంటాయి, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఓకే ఈ సమస్య ఉంది, మనము దీంట్లోకి వెళ్దాము, ఏమో చెప్తారు, ఏదో తెలుసుకుందాము అనేసి వచ్చింటారండి. ఇక్కడ మనం ఇంతవరకు ఎన్నో గుళ్ళకి వెళ్ళాము, గోపురాలకు వెళ్ళింటాం, పూజలు చేసింటాము, ఇంట్లో హారతులు ఎన్నో భగవంతుడా నాకు ఈ సమస్య నుంచి బయటపడేసేయి, నన్ను ఇక్కడి నుంచి ఈ సమస్య వచ్చింది, దీని నుంచి బయటపడేసేయి, అలా ఎన్నో చెప్పింటారండి. అలాగే అలాంటి సమస్యలను మనము బయట పడేసి అన్నప్పుడు మనకు ఈ ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకోటి ద్వారా కానీ మనం తెలుసుకొని ఇందులోకి వచ్చింటాం. ఈ మహావతార్ ఫౌండేషన్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేది, అంటే ఇదే మనకు భగవంతుడు, ఈయనను పట్టుకుందాము అంటే ఇందులోకి వచ్చాము, ఏం చెప్తారు, ఏం తెలుసుకుందాం అనేది కూడా మీకు కూడా ఒకటి ఉంటుందండి. ఈ ఏదైతే ఉందో శ్వాసను గమనించడము అనేది ఏదైతే ఉందో ఇదే మనకు భగవంతుడు ఎన్నో రకాల బయట ప్రపంచంలో ఎన్నో రకాలుగా చూసింటాము, మనం ఆరాధించింటాము, కొలిచింటాము, కానీ మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది మనం తెలుసుకోలేకుండా ఉంటామండి. మనలోనే భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆ నీలో ఉన్న భగవంతుని పట్టుకుందాము, ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ నీలో ఉన్న భగవంతుని పట్టుకుందాము, ఆయన్ని చూద్దాము, ఆయనను తెలుసుకుందాము అనేసి మనల్ని మనం తెలుసుకోవడం. మన అంతరంగంలోకి ఎప్పుడు కూడా బయట కళ్ళు తెరిచి బయట చూస్తున్నామండి, కానీ మనలోకి వెళ్ళి, మన అంతరంగంలోకి వెళ్ళి మనం తెలుసుకోవడం, మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపల ఏముందో తెలుసుకోవడం చేసే ప్రయత్నమే ధ్యానము. ఈ అంతరంగంలోకి వెళ్ళడము. ఈ కళ్ళు మూసుకుంటే లోపలి చూస్తాము, కళ్ళు తెరిస్తే బయట ప్రపంచాన్ని చూస్తాం. మనలో ఇంతవరకు బయట ప్రపంచాన్ని చూస్తున్నాం కదండి, కానీ మన లోపలికి వెళ్ళి మనల్ని మనం తెలుసుకోవడం. నువ్వు ఏంటి, నువ్వు ఎవరు? ఇప్పుడు రమణ మహర్షి గారు తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఒకటే అడుగుతారు, నువ్వు ఎవరు అనేసి. నువ్వు ఫలానా అంటే నీ పేరు కాదు, నువ్వు ఎవరు అంటే మనము ఆత్మస్వరూపులము, మనము భగవత్ స్వరూపులము, ఆత్మస్వరూపులము అనేది మనము తెలుసుకోవాలి. నేను భగవంతుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి అంటే మనం ప్రయత్నం చేస్తే మన లోపలే భగవంతుడు ఉన్నాడు. నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ, ఆ భగవంతుని గమనించుకుంటూ నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు భగవంతుడిని నువ్వు తెలుసుకుంటావు, నువ్వు చూడగలుగుతావు. కాబట్టి మన శ్వాసను మనం శ్వాసను పట్టుకోవడమే ధ్యానము. కళ్ళు మూసుకుందామా, వేలలో వేలు వేసుకుందామా, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందామా, చక్కగా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే అయితే ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఎందుకు అంటే ఇంతవరకు మీరు ఏం చేశారో ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు మనకు ఏదో ఒకటి కర్మలు అయితే చేస్తూ ఉంటాం కదండి, కళ్ళు తెరిచి చూసుకొని చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మన లోపల ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు అవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేయాలి, మళ్ళీ తిరిగి మన శ్వాస మీద ధ్యాస పెట్టడము. వాటిని కట్ చేయాలి, ఎందుకంటే దాని మీదే పోతూ ఉంటుంది. ఒకవేళ అంతకు ఆలోచనలు
ఆలోచనలు వచ్చాయా రానియండి. ఎందుకంటే ఆలోచనలు రావడం కాదండి, ఆలోచనలు లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోయడము. అంటే అన్ని బయటికి వెళ్ళిపోతాయి, మనం అనుకుంటాం ఆలోచనలు కాదు, వస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు వస్తాయండి? ఎన్ని రోజులన్నా రానియండి, దాని పని అది చేసుకుంటూ పోతుంది, మన పని మనం చేసుకుంటూ. ఆలోచనలు వస్తున్నాయని ఆపకూడదండి, వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం చేసాం కదండి కర్మలు, అవన్నీ కూడా మనకు గుర్తు వస్తూ ఉంటాయి. అవన్నీ బయటికి పంపించే ప్రక్రియనండి ఇది. ఆలోచనలు వచ్చినా కూడా వాటిని కట్ చేసి మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడమే ఈ ఆనాపానసతి ధ్యానము. ఇంకా స్వాధ్యాయం అంటే ఏంటి? మనకు రెండో టాపిక్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయము. మామూలుగా స్వ అధ్యాయం అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవడము. అయితే ఇక్కడ స్వ అధ్యాయము అంటే స్పిరిచువల్ బుక్స్ అన్నమాట. మనకు ఇందులో స్పిరిచువల్ బుక్స్ అనేటివి దండిగా ఉంటాయండి. అంటే ధ్యానం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అలాగే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్నో టాపిక్స్. ఇంతవరకు మనం బయట ప్రపంచంలో శుక్లాంబరధరము, లేకపోతే సరస్వతి నమస్తుభ్యం, లేకపోతే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా చదువుతూ ఉంటామండి. ఇంతవరకు ఖడ్గమాలు ఎన్నో, ప్రతి ఒక్కరు ఒక్కొక్క శ్లోకాలు చదువుతూ ఉంటారు, అది స్తోత్రం అవుతుంది. ఇక్కడ స్పిరిచువల్ జ్ఞానం మనకు సబ్జెక్ట్లో ఎక్కడ కూడా స్కూల్కి వెళ్ళినా కూడా ఇవన్నీ దొరికేవి కాదు. స్పిరిచువల్ జ్ఞానం అనమాట, స్పిరిచువల్ నాలెడ్జ్. ఇందులో ఏంటి అంటే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో ఏం చేస్తాము, అలాగే జ్ఞానము దానికి సంబంధించినవి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇంకెన్నో రకాల బుక్స్ ఉంటాయండి. ఎన్నో రకాల బుక్స్ ఇందులో తెలుసుకునేటివి. ఇది కూడా ఒక ప్రపంచము, ఒక సముద్రం అనుకోవాలి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి. ధ్యానం గురించి కొన్ని ఎంతమంది మాస్టర్స్ ఎన్ని రకాలుగా చెప్పారు, ఏమేమి చెప్పారు, బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు, రమణ మహర్షి ఏం చెప్పారు, అట్లా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా చెప్పిన జ్ఞానం మనకు పుస్తక రూపంలో దొరుకుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనకు ఇంతవరకు ఇవి చదివి ఉంటాం కదా, ఇప్పుడు ఇవి చదువుతాం. ఏంటి అంటే రోజు ఒక్క పేపర్తో మొదలు పెడదాం. ఒక్క పేపర్తో మొదలుపెట్టి కొంచెం బుక్స్ ఏమేమి చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనేది, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి గ్రూప్లో, వాళ్ళ నెంబర్తో సహా పోస్ట్ చేస్తాను. మీరు కాల్ చేసి చిన్న పుస్తకాలే మొదలుపెట్టి, చిన్న పుస్తకాలే, ఒక 10 రూపాయలు 20 రూపాయల పుస్తకాలే ఉంటాయి, వాటితోనే మొదలు పెట్టేసి మీరు తీసుకొని తెప్పించుకొని చక్కగా మొదలు పెట్టండి అది చదవడం. దాని ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. మనకి ఏంటంటే 3+2+ ఫార్ములా 1 అనేది ఒక ఫార్ములా ఉంటుందండి. అంటే 3 గంటలు, 3 పూటల 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనకు క్లాస్లో సజ్జన సాంగత్యం మాస్టర్లు వస్తారు, క్లాసులు చెప్తారు, సజ్జన సాంగత్యం జరుగుతుంది. కానీ ఈ ధ్యానము జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి కదండి, ఆ జ్ఞానము అనేది పుస్తక రూపంలో తెలియజేసుకుంటాం. అలాగే మనకు కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. మనకు ఈ ఏదైతే మహావతార్ ఫౌండేషన్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ఆ ఛానల్లోకి వెళ్ళామంటే ముందు వీడియోస్ కూడా ఎన్నో ఉంటాయండి. ప్రతి మాస్టర్స్, ఎన్నో వందల మంది మాస్టర్స్ వచ్చారు, వాళ్ళందరూ మీకు క్లాసులు చెప్పింటారు, అవన్నీ మీరు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ వీడియోస్ కూడా విని మీరు ఆ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాగే పుస్తక రూపంలో కూడా మనం ఈ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇది స్వాధ్యాయము అంటే పుస్తకాలను చదవడము. ప్రతిరోజు కూడా కొంచెం సేపు ఈ పుస్తక జ్ఞానము, సజ్జన సాంగత్యము, అలాగే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి ఇంకొకరితో మాట్లాడము. క్లాస్లో మాస్టర్స్ వస్తారు, వాళ్ళు చెప్పేది తెలుసుకోవడం, మీకు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకొకరితో పంచుకోవడం సజ్జన సాంగత్యము అంటాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడం. నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది తెలుసుకోవడము, ఇది ధ్యానము. స్వాధ్యాయము అంటే పుస్తకాలు అధ్యయనం, పుస్తకాలను చదవడము, జ్ఞానాన్ని పెంచుకోవడము. సజ్జన సాంగత్యము, తెలిసిన దాన్ని నలుగురికి చెప్పడము, తెలియని దాన్ని మనం గ్రహించడము, ఇది స్వాధ్యాయము అంటామండి. అలాగే మాస్టర్స్ వస్తుంటారు కదండి, ఆ మాస్టర్స్ చెప్పిన జ్ఞానాన్ని కూడా మనం స్వీకరించడము. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఆ డౌట్స్ను అడగడం, సార్ మాకు ఇది అర్థం కాలేదు అని అడగడం, ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యంలో కిందికి వస్తాయండి. ఈరోజు మనకు టాపిక్ ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన. రేపు వచ్చేసి పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, పిరమిడ్ గురించి మనం ఏం తెలుసుకుంటాము అనేది, దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది రేపు తెలుసుకుంటాం అనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక్కోండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అలాగే కొత్త వాళ్ళు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మాట్లాడండి.
పాత వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చండి వీళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకు. ఓకేనా మాస్టర్స్? రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. మీరు ఎన్ని సెషన్ల నుంచి జాయిన్ అయ్యారు? మీకు ఏమనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నమస్తే మేడం. ఈ జూమ్ నమస్తే సెషన్ లో పాల్గొన్నటువంటి అందరి మాస్టర్స్ కి స్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 5 months దాటిందండి. ఇది 6వ నెల. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పినటువంటి మాస్టర్స్ ఎలా చెప్పారో ఆ విధానాన్ని పాటిస్తూ మీ యొక్క దినచర్యలో కూడా మార్పు చేసుకుంటూ చేసుకోవాలండి. ఒక్కసారితో అనేది మనకి రాదు. కూర్చున్నప్పుడు ఒక్కసారి ఎవరికైనా ఏది అవ్వదండి. ఒక్కోటి నిదానంగా 1 by 1 నేర్చుకుంటూ రావాలండి. నేను చేసిన విధానం ఏంటంటే ఫస్ట్ రోజు కూర్చున్నప్పుడు కనీసం ఒక 5 minutes 10 minutes కూడా కూర్చోలేని పరిస్థితి అండి నాది. అలాంటిది ఈ రోజు నేను 1 hour 2 hours 3 hours కూడా అలానే కూర్చొని చేయగలుగుతున్నానండి. నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే మా తండ్రి గారిని నేను హార్ట్ ప్రాబ్లం నుంచి రక్షించుకోగలిగానండి. నేను అప్పుడే వచ్చి కొత్తగా నేర్చుకుంటున్న టైంలో రంగనాథ్ మాస్టర్ ముద్రాస్ గురించి చెప్పారు. ముద్రాస్ గురించి చెప్పినప్పుడు నాకు హార్ట్ కు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పారు. ఆ చెప్పిన టైంలో నేను అప్పుడప్పుడు రియాక్ట్ అయిపోయి అవి గుర్తొచ్చి నేను ఆక్యుప్రెషర్ చేయటం వలన మా నాన్నగారిని తీసుకెళ్లే లోపే అప్పటికే హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నారు నేను చూపించే టయానికే. అప్పుడు కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయనకి ట్రీట్మెంట్ చేయించుకోగలిగాను. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. తన పనిలో తను చేసుకుంటూ ఉన్నారు. అలానే ప్రతిదీ ఏంటంటే మీరు స్వాధ్యాయం ద్వారా కూడా చేసుకోవచ్చు. మీ ప్రతిదీ ఏది డౌట్ వచ్చినా కానీ మాస్టర్స్ని ఇక్కడ అడగవచ్చు. మీరు చేసే కొద్దీ చదువుతున్న కొద్దీ మీకు ఒక్కోటి అవగతం అవుతూ మీ యొక్క స్ఫురణలోకి వస్తూ ఉంటాయి. ధ్యానంలోనే మీరు ఏమి చేయాలనేది ఎట్లా చేయాలనేది ఒక్కోటి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయండి. అది ఎవరో చెప్పింది అనేది నేర్చుకోవాలి. మన స్వాధ్యాయం కూడా చేసుకుంటూ ఉండాలండి. టైం అనేది మీకు ఎప్పుడు ఎలా కుదిరితే అలా. టైం అనేది ఏమీ లేదండి. మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే లోపు 24 hours ఎప్పుడైనా చేసేదేనండి ఇది. మన మనసును మన సొంతం చేసుకుంటూ మన దగ్గర ఉంచుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలండి. ఇది 1 hour చేస్తారా, 2 hours చేస్తారా, 10 minutes 5 minutes మీరు వర్క్ ఉమెన్స్ కానీ వర్క్ మెన్స్ అని ఎవరు ఉన్నా కానీ మీ టైంలో అది సర్దుబాటు చేసుకుంటూ ఉదయం ఒక 10 minutes బిగించేయండి. ఆ 10 minutes 1 hour చేసుకోండి. ఇదే కుదరలేదనుకోండి వెళ్ళిన చోట లంచ్ అవర్ కానీ రీసెస్ అవర్ కానీ ఒక 10 minutes అయినా చేయొచ్చండి. ఒక 30 minutes చేయొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా ఇట్లాంటి సెక్షన్ ఉంది మళ్ళీ 9 to 10 అనేది. ఆ క్లాసులో కూడా మీకు కుదిరితే అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఆ సమయం అయిపోయిన తర్వాత కూడా ఒక 1 hour అలా చేసుకుంటూ మీ ధ్యాన సమయాన్ని పెంచుకునే కొద్దీ మీ యొక్క అనుభవాలు పెరుగుతూ ఉంటాయండి. మీరు ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అనేక అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా మాస్టర్స్ ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్స్ అనుభవం ఉన్న మాస్టర్స్ పత్రిజీ గారితో ఉండి ఆ సహచర్యం చేసి వారి యొక్క అనుభవాలు కానీ వారి యొక్క ఎన్వైరన్మెంట్ అయినవి కానీ ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటారండి. ప్రతిదీ గ్రహించండి. ఎందులో ఏమేమి సూక్ష్మం మన ముందో మనకు తెలియంది. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడనిది. ఇది కొత్త సబ్జెక్టు. మన అనేక పూజల ద్వారా అన్ని తెలుసుకొని ఉంటాం కానీ అందులో అదొక మార్గము, ఇది ఒక మార్గము. ఏ మార్గం అయినా కానీ మనం చేరేది చివరికి ఆత్మ మార్గానికే రావాలండి. మనం ఎన్ని జన్మలు ఎత్తి తీసుకున్నా కానీ మళ్ళీ ఇది వచ్చిన తర్వాతనే మనం అనేది ఆ స్వరూపం అంటే దైవ పదార్థంలోకి మనం చేరగలిగేది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ మీ యొక్క అనుభవాలతో సహా మీరు ఇక్కడ పంచుకోవచ్చండి. ఒక మంచి ప్లాట్ఫామ్ అండి రంగనాథ స్వామి గారు మనకి ఇచ్చినది. ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి. అవకాశం ఇచ్చిన మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అలాగే సార్ మనకి మహతర్ ఫౌండేషన్ తరఫున కడతాల్లో చాలా బాగా తన సేవలు వినియోగించుకున్నారు. ఒకసారి అందరం క్లాప్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికీ ఆత్మ ప్రణామాలు. రంగనాథ్ సార్కి, మా లలిత మేడం గారికి, పాదయాత్ర మేడం గారికి, సుమా మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మేడం నేను 3 months నుంచి కంటిన్యూ చేస్తున్నాను మేడం. 3 months కంప్లీట్ అయిపోయింది. 4th month వచ్చినప్పటి నుంచి బాగుంది మేడం. మామూలుగా నిద్ర లేవడం కాడ నుంచి కొద్దిగా లేట్గా లేసేవాడిని. ఇది అలవాటు అవుతా ఉంది. 4:30కే లేయడం, 6:30 7కి లేసేవాడిని. ఇప్పుడు 3 months నుంచి రెగ్యులర్ గా 4:30కి లేయడం అలవాటు అయింది.
బాగుంది మేడం. నాకు ఈ జలుబు అవంతా కూడా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా కంట్రోల్ అయింది మేడం. టాబ్లెట్స్ లేకుండా బాగా చేసుకుంటున్నాను. అందరూ ఇట్లే ధ్యానం అనేది ప్రతిరోజు చేయగలిగితే అందరికీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేటివి క్లియర్ అవుతాయి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాము ఈ మాస్టర్స్ ద్వారా. మాస్టర్స్ అన్ని ప్రతిరోజు ఒకరు చెప్తా ఉంటారు కాబట్టి అవన్నీ తెలుసుకోవడం వల్ల ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి. రేపు పిరమిడ్స్ గురించి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పిరమిడ్స్ కూడా మామూలుగా సేల్స్ కి అవన్నీ పెడుతూ ఉన్నారు కాబట్టి అవి తీసుకొని చేస్తే ఇంకా బాగా మెడిటేషన్ బాగా కుదురుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. అలాగే సార్ కూడా మనకు కర్తాల్లో మన స్టాల్కి కూడా వచ్చి తన సేవను కూడా వినియోగించారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సుమా మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అందరికీ, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మన హోస్ట్ అయిన పారిజాత మేడంకి అలాగే లలిత మేడంకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, నేను ఒక 6 నెలల నుంచి మన అవతార్ ఫౌండేషన్లో జూమ్ క్లాసులలో జాయిన్ అవుతున్నాను. అంతకుముందు ఏంటంటే నేను ఒక 1 year నుంచి ధ్యానం చేస్తున్నాను. మొదటగా నేను ధ్యానం గురించి విన్నప్పుడు మొదటి రోజే నేను అంతకుముందు కొంచెం మాంసాహారం అంటే అదే వారానికి ఒక రోజు అలా తీసుకుంటుండేది. అలా నేను మెల్లగా ఏంటంటే ఇంకా ఆ ఒక్కరోజు విని దాని గురించి క్లాసెస్ గురించి నేను తెలుసుకొని, అంటే పత్రి సార్ వీడియోస్ చూశాను. దాంట్లో ఏంటంటే అదే ధ్యానం చేయాలంటే అదే శాకాహారం తీసుకోవాలి, శాకాహారం మాత్రమే. శాకాహారం తీసుకున్నట్టయితే ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇంకోటి ఏంటంటే మాంసాహారం అనేది హింసాహారము అని తెలుసుకున్నాను నేను. అయితే ఓకే, మనము ధ్యానం చేయకపోయినా కూడా మనము హింసాహారం తింటున్నాము కాబట్టి హింస అనేది చెయ్యొద్దు, కాబట్టి నేను ఇదే శాకాహారం తీసుకోవాలి, అలా అయితేనే అలా ధ్యానం చేస్తూ ఉండాలి అన్నట్టుగా నేను శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ మాంసాహారాన్ని కంప్లీట్గా వదిలేశాను. నేను వదలడంతో పాటు మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా వదిలేశారు. మెల్లమెల్లగా ఇంకా ఎవరికైనా నేను ఇంతకుముందు సుమా అంటే బాగా చేస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు అందరు కూడా, బాగా టేస్టీగా చేస్తుంది, వండి పెడుతుంది అలా. ఇప్పుడు ఏంటంటే అది చూసిందనుకో నేను ఇంకా చెయ్యను, మీరే చేసుకోండి అని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను కంప్లీట్గా శాకాహారంలోకి వచ్చాను. అందరినీ కూడా శాకాహారం వద్దనే చెప్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఇలాగే మన దాంట్లో ఇంకా గ్రూప్లో చేస్తున్నాను. నేను విడిగా కూడా ఇంట్లో నాకు వీలైన టైంలో కూడా చేసుకుంటున్నాను మాస్టర్స్. అదే మార్నింగ్ ఈవినింగ్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు కూడా నేను చేసుకుంటూనే ఉంటాను. ధ్యానం చేస్తూ ఒక కనీసం 1 hour అయినా టైం ఉంటుంది కదా జర్నీలో. అలాగే అంటే ఓన్ వెహికల్లో వెళ్ళినా, ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళైనా ఉన్నా కూడా మనము చేసుకునేది చేసుకోవచ్చు మాస్టర్స్. అంటే బయట జర్నీలో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనము పక్కన ఆనుకొని ఉంటారు, కానీ అప్పుడు ఇంకా ఏం చేయలేం కదా దాన్ని. అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరు అనుకోకుండా మనం సింగిల్గా కూర్చోగలిగితే ఇంకా బాగుంటుంది. అదే ఓన్ వెహికల్లో వెళ్ళినట్టయితే అలా చేసుకోవచ్చు. పక్కన ఎవరైనా ఉన్నా పర్లేదు. ఏంటంటే మనం అదే కళ్ళు మూసుకోవడం వల్ల 80% అన్నారు కదా ఎనర్జీ, కళ్ళైతే మూసుకుంటాము, వాళ్ళు తగిలినా కూడా ఏం పర్లేదు. వేళ్ళలో వేలేసుకుంటాము. కాళ్ళైతే క్రాస్ కంప్లీట్‌గా చేసుకోలేము. ఓన్లీ కింద పాదాలు మాత్రమే కొంచెం క్రాస్ చేసుకోగలుగుతాం కదా సీట్‌లో కూర్చున్నప్పుడు. అలా చేసుకోవచ్చు మాస్టర్స్. ఇంకోటేంటంటే అదే శాకాహారము అంటే మొదటి రోజే కాదు, మనము మెల్లమెల్లగా మాంసాహారాన్ని తక్కువగా తగ్గిస్తూ మనకు తెలిసిపోతుంది. ఓకే, నేను ధ్యానం చేస్తున్నా, మళ్ళీ ఈ హింసాహారం తింటున్నా, ఓకే ఆ జీవిని చంపి మరీ తింటున్నా అనేది మనకి లోపల నుంచి తెలిసిపోతుంది. కాబట్టి మనమే లోపల నుంచి వద్దు, తినకూడదు, ఇది హింసాహారంగా అని తెలుసుకుంటాం కాబట్టి, అలా తెలుసుకున్నప్పుడు మనకే ఆలోచన వస్తుంది. ఓకే, నేను హింసాహారం తింటున్నా కాబట్టి నేను తినొద్దు అనే ఆలోచన వస్తుంది కాబట్టి అట్లా మనము మెల్లగా మార్చుకుంటాం మాస్టర్స్. ఈ రోజే ఇప్పటికిప్పుడే మార్చుకోవాలని కాదు, ధ్యానం చేస్తూ ఉండండి. మెల్లగా మీ లోపల నుంచి ఆలోచన వచ్చినప్పుడే వదిలేయండి మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే మన అంతరంగికంగా కూడా మనకు కొంచెం కోపం ఉంటుంది, బాగా భయం ఉంటుంది. ఎదుటి వాళ్ళ పైన అరుస్తాము, వాళ్ళని అంటే వాళ్ళు మనల్ని బాధ పెట్టారని మనం తిరిగి బాధ పెడతాం. ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే లోపల నుంచి అంతరంగంలో మనకు చాలా మార్పులు చేసుకుంటుంటాం. మెల్లగా మన కోపం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ధ్యానం చేయడం వల్ల
విశ్వశక్తిని తీసుకున్నప్పుడు లోపల నుంచి కొన్ని మార్పులు జరుగుతాయి. నాడీ మండల శుద్ధి జరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా స్ట్రెస్, కోపము ఇవన్నీ కూడా మెల్లగా రిలీజ్ అయిపోతాయి. ఆలోచనలు తగ్గుతా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఆలోచనలు తగ్గినప్పుడు ఏంటంటే మనకు ఈ కోపము, ఈ ఎవరి మీదనైనా అరవాలి, చెయ్యాలి ఇలాంటివన్నీ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. అలా కూడా మనకు తగ్గడం వల్ల ఎదుటి వాళ్ళ పైన అరవము, లేదంటే కోపం పెంచుకోము. ఓకే. కోరికలు ఉండడం వల్ల కోరికలు కూడా నార్మల్‌గా ఏంటంటే ఏ కోరిక అవసరం ఉంది, ఏ కోరిక అవసరం లేదనేది కూడా మనకు తెలిసిపోతుంటుంది. మెల్లగా అదే ధ్యానం చేస్తూ, స్వాధ్యాయము, ఈ బుక్స్ చదవడము ఇవన్నీ ఏంటంటే ధ్యానం చేయడం వల్ల, ఈ స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల ఏంటంటే మనకు జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి మెల్లగా ఇలా కోరికలు తగ్గించుకుంటాం కాబట్టి కోరికల వల్ల ఎక్కువ బాధ వస్తుంది కదా మాస్టర్స్. అంటే అవసరం ఉన్నాయి, లేనియి అన్ని కోరికలు కావాలనిపిస్తుంది. ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత ఒక కోరిక నిరంతరంగా కోరికలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన మనసు పనిచేస్తుంది కాబట్టి. అట్లా మెల్లగా మనసు కూడా ఓకే. మనకు జ్ఞానాన్నే కావాలి. ఇప్పుడు మామూలుగా మేము ధ్యానం చేసుకుంటూ గ్రూప్‌లో ఉండి ఇప్పుడు ఎన్‌లైట్‌మెంట్ ఏదో ఒక 5, 6 నెలలు, సంవత్సరము ఇలా కంటిన్యూ చేసే వాళ్ళకేంటంటే వాళ్ళు ఎంతసేపటికి సజ్జన సాంగత్యం వీడియోస్ వినుకుంటూ, లేదంటే బుక్స్ చదువుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఇదే ఆలోచనలో ఉంటారు గాబట్టి వాళ్ళ మనసు అదే ఆలోచనల వెంట వెళ్తుంది. ఏంటంటే మళ్ళీ అవే చేయాలి నిరంతరంగా అనిపిస్తుంది. అది గాకుండా ధ్యానంలోకి మనము రాకముందు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకైనా ఇన్ని రోజులైనా ఇప్పుడు కంటిన్యూస్‌గా ఎలా ఉంటుందంటే ఓకే. వాళ్ళు ఏదైతే కోరిక మీద అంటే ఇంటి విషయాలు గావచ్చు, బంధువుల విషయాలు గావచ్చు, ఇంకా బయట ప్రపంచకం విషయాలు ఏవైనా గూడా నిరంతరంగా ఏ దానిపైన ఒక విషయం మీద మనము ఒకరితో గొడవ పడుతున్నామనుకోండి, కంటిన్యూగా గొడవ పడాలి అని మనసు చెప్తూనే ఉంటుంది. అలా గాకుండా మెల్లగా ఇలా మనము ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయము, బుక్స్ చదువుకుంటూ, ఈ సజ్జన సాంగత్యం వీడియోస్ వినుకుంటూ, ఇలా చేసినప్పుడు ఏంటంటే మెల్లగా మనము మనల్ని మనమే మెల్లగా మార్చుకుంటూ ఉంటాం లోపల నుంచి. ఓకే. నేనిలా చెయ్యొద్దు గదా! అని దానికి సంబంధించిన జ్ఞానం మనకు లభిస్తుంది గాబట్టి, మనం తగ్గించుకుంటాం. అలా తగ్గించుకుంటూ ఉన్నట్టయితే గనక మెల్లమెల్లగా మనకు ఆలోచనలు తగ్గుతాయి ధ్యానంలో. ఇంకోటంటే ధ్యానం గూడా చక్కగా కుదురుతుంది. మొదట్లో ఆలోచనలు ప్రతి ఒక్కరికొస్తాయి మాస్టర్స్. దాని గురించి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయని భయపడాల్సింది, బాధపడాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచనలు మన నుంచి వెళ్ళిపోతున్నాయని. ఇలా ధ్యానం చేసిన కొద్దీ ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి గాబట్టి, ఒక గంట ధ్యానం చేశారనుకోండి, మనకు ఒక 15 నిమిషాలు మాత్రమే మనము అంటే శూన్యంలోకి వెళ్తాము. 45 మినిట్స్ అయితే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అదే ఆలోచనలు వస్తున్నాయని మనం బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మొదటగా కొత్తగా వచ్చారు గాబట్టి అంటే పాత వాళ్ళైతే ఆల్రెడీ చేశారు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, కొత్త వాళ్ళేంటంటే శ్వాసని తీసుకోవద్దు. వాళ్ళంతలుగా వాళ్ళు తీసుకోకుండా నిరంతరంగా సహజంగా సరళంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది గదా! మీరు కళ్ళు మూసుకొని కామ్‌గా ఉన్నట్టయితే ఆ శ్వాసని గమనించగలుగుతాం. దాన్ని పట్టుకోగలిగితే మనము అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నమాట. అలా చేస్తూ ఉండండి. చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నా గూడా ఆలోచనల్ని అలాగే గమనిస్తూ ఉంటూ అంటే ఆలోచనల వెంట పోకుండా శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆలోచన వచ్చింది. మళ్ళీ ఆలోచన నుంచి శ్వాస మీదకి ధ్యాస తీసుకురండి. మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస తీసుకొచ్చినాక కాసేపటికి మనసు ఊకుంటుందా, మళ్ళీ ఆలోచనొస్తుంది. మళ్ళీ ఆలోచనొచ్చినప్పుడు ఏంటంటే, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలా నిరంతరంగా పెడుతూ ఉంటే ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గుతాయి. ఆలోచనలు వస్తున్నాయంటే ఇన్ని రోజులు మనం ఉన్న క్రమం, ప్రపంచకంలో ఉన్న విషయాల్ని బట్టి, వాటిని బట్టి కూడా ఆలోచనలు ఇలా కంటిన్యూగా నిరంతరంగా వస్తూ ఉంటాయి గానీ, వస్తూ మెల్లమెల్లగా అవి నిరంతరంగా మన నుంచి వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి గాబట్టి, దానివల్ల గూడా ఇంకా ధ్యానం మనకు చక్కగా కుదురుతుంది. ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అలా. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. మీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌కి. అలాగే సుమ మేడం గూడా మన కడతాల్లో మన మహాతర్ ఫౌండేషన్ తరఫున తన సేవలను అందించింది. ఒక్కసారి అందరం క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి. బాలకృష్ణ సార్, భద్రాద్రి కొత్తగూడెం మాట్లాడండి సార్. ఈ సార్ ఎంత అంటే అందరికంటే ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేయాల్సింది బాలకృష్ణ సార్‌కి. తన పూర్తి 10 రోజులు అక్కడే ఉండి చాలా చక్కగా తన సేవల్ని వినియోగించారు. ఒకసారి ఆ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరున్నట్లయితే. ఒకసారి బాలకృష్ణ సార్‌కి మన మహోత్తర్ ఫౌండేషన్ తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్.
థ్యాంక్ యూ. అలాగే ఎవరు ఏం ఫీల్ కావద్దండి. అందరూ ఎవరైతే అక్కడ సేవలు వినియోగించారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాస్టర్స్ ఇక్కడ ఏంటంటే మనకి ధ్యానం ఎలాగో ఎంత ఇంపార్టెంటో శాకాహారం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉన్నట్లయితే ధ్యానం బాగా కుదురుతుంది. ఇక్కడ భూమి మీదకి మనం ఒక్కరమే జీవించడానికి కాదు, జంతువులు, పక్షులు అన్నీ కూడా ఇక్కడ జీవించడానికే వచ్చాయి. అందుకని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని, అంటే ఇప్పుడు స్టార్టింగ్ తెలియనప్పుడు చేస్తాము, తెలిసి తప్పు చేయకూడదు అనేసి. మనం మాట్లాడే ప్రతి మాట సత్య మార్గంలో ఉండాలి. అలా ఉన్నట్లయితే మన మాటే శాసనంలా పనిచేస్తుంది. మన మాట ఏదైతే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజాయితీగాను, అవసరమైనవి మాట్లాడుతూ, ఎంత మౌనంగా ఉంటే అవసరం లేని మాట్లాడకుండా ఎంత మౌనంగా ఉండి అవసరమైనవి మాట్లాడుతూ ఉన్నట్లయితే మన మాటకు తప్పకుండా శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనకే తెలుస్తుంది. చెప్పడం వేరు, మనం రియల్గా మనం స్వ అనుభవం పొందడం వేరు. ఏదైనా అంతే, ముద్రల ద్వారా అయినా ధ్యానం ద్వారా అయినా ఏదైనా కూడా మనం చాలా మంది మాస్టర్స్ వచ్చి చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్తారు, ఒక్కొక్కరు ఒక వే, ఒకరు ఇది కరెక్ట్ అని చెప్తారు, ఇంకొకరు ఇది రాంగ్ అని చెప్తారు. ఎవరి అనుభవాలను విశ్లేషించకూడదు. అయ్యో ఈ మేడం ఇలా చెప్పింది, ఆ సార్ ఇలా చెప్పిండు, ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అని అనకుండా మనకేమనిపిస్తుంది, మనం చేస్తున్నాం, మేడం చెప్పినా సార్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇదే ఆనాపానసతి, శ్వాసను గమనించడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతే. అది చేయటం వల్ల మనకేమనిపిస్తుంది అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం అది ఏది కరెక్ట్, మనం ధ్యానం చేయడం వల్ల ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి తెలుసుకుంటాం. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మన నుంచే ఆన్సర్ వస్తుంది. మీరు ధ్యానం చేయటం వల్ల మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంకేదైనా ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా మన మనసులో నుంచి, మన ఇన్నర్ నుంచే మనకి ఆన్సర్ వస్తుంది. మనం బయట ఎవరితోటి మాట్లాడిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సలహాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయాలు మాత్రం మనయే ఉండాలి. ఎవరి మీద వాళ్ళు ఇలా చెప్పిరు, వాళ్ళ వల్ల ఇది జరిగిందని అనకుండా మన సార్ ఒకసారి మాట్లాడండి సార్, మీరు బాలకృష్ణ సార్. ఓకే సార్, మనం ధ్యానం గురించి చెప్తున్నాం కదా. ఓకే మాస్టర్స్, ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగ హారిణి. అంటే మనం ఇక్కడికి ధ్యానం చేసినట్లయితే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి పోతాయి అని అనుకుంటాము. ధ్యానం వల్ల నిజంగా పోతాయి. అలాగే ఎక్కువ సమస్యలు ఉన్నా కూడా మనకి పరిష్కరించుకునేంత ధైర్యం వస్తుంది మన మనసు నుంచే. కొంతమంది ఇప్పుడు ప్రాపంచిక జ్ఞానంలో ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నా కూడా వాళ్ళు సూసైడ్ వరకు వెళ్తున్నారు. స్ట్రెస్ వల్ల, చాలా మంది సాఫ్ట్వేర్ స్ట్రెస్ వల్ల అలా కూడా సూసైడ్ వరకు వెళ్తున్నారు. అదేంటి, ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోవడము, ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ అవగాహన లేకపోవడము, అలాగే ఒకరి నుంచి ఇంకొకరికి తీసుకుంటున్నారు, బుక్స్ చదవటం అవన్నీ లేవు. ఓన్లీ ఫోన్, మొబైల్ వచ్చిన తర్వాతకి మనం ఏదైతే, మొబైల్ కూడా అంతే అండి, మనము పాజిటివ్ గా ఇప్పుడు దేవుడి వీడియోస్ అలాగే చూస్తున్నాం అనుకోండి, మనకు దాని రిలేటెడే వస్తాయి. అదే ఇంకా వేరే సాంగ్స్ ఏమన్నా చూస్తున్నారు అనుకోండి, దాని రిలేటెడే వస్తాయి. అందుకే మనం ప్రాపంచికంలో ఉంటూ అలాగే ప్రాపంచికంలో మొత్తం ఉండకూడదు అనేసి ఏమి ఉండదు. ప్రాపంచికంలో ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి. ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏవైతే తెలుసుకోవాలో, మనకి ఏది అవసరమో, నిత్య జీవితంలో ప్రాపంచిక విద్య ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య కూడా అంతే అవసరం అన్నమాట. పూర్వపు రోజులలో ఏంటంటే గురువు దగ్గర ఉండేది విద్య, ఇప్పుడు అది పూర్తిగా ఆపోజిట్ అయింది. ఏంటి, ఇప్పుడు సార్లకి మన జనరేషన్, మనకంటే మన పేరెంట్స్ గురువులకు ఇచ్చే రెస్పెక్ట్, మన తర్వాత మన పిల్లలు ఇచ్చే రెస్పెక్ట్ చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. అందుకని ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య మన పిల్లలకి మనం కంపల్సరీ నేర్పించాలి. అలాగే
ప్రతి ఒక్క మహిళ కంపల్సరీగా మనం మెడిటేషన్‌లోకి వచ్చినట్లయితే మనం చేసేది మహిళలు ప్రతి ఒక్కరు వంట చేసేటప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ప్రతి ఒక్కటి మనం చేసిన ఫుడ్డే కదా! మన పిల్లలు, మన హస్బెండ్, మన అత్త, మామ, అమ్మ వాళ్ళు ఎవరైనా గూడా మనం చేసే ఫుడ్ తీసుకుంటారు కాబట్టి, ఫుడ్ తినడం వల్లే గదా! మన నుంచి ఆలోచనలు నువ్వు శాకాహారం తింటే శాకాహారం రిలేటెడ్ సరి అయిన ఆలోచనలు అవి వస్తుంటాయి. మాంసాహారం తీసుకున్నట్లయితే సరికాని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి సరి అయిన ఆహారం ఏంటి అంటే శాకాహారం. శాకాహారంతో పాటు అందులో గూడా రకాలు సాత్వికము, శుద్ధ సాత్వికము అనేసి అలా అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. శాకాహారం తింటున్నా నాకు అయినా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చాలామంది అంటుంటారు. శాకాహారం తిన్నా కూడా అందులో సాత్వికము, శుద్ధ సాత్వికము అనేసి ఉంటాయి కాబట్టి, అవన్నీ మనకు ముందు ముందు క్లాస్‌లో ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. పిరమిడ్ శక్తి అది రేపు క్లాస్ ఉందండి. పిరమిడ్‌లో ఏంటంటే, మనం ఇంట్లో కూర్చొని ఒక్కరం కూర్చుంటే, ఒక గంట సేపు కూర్చున్నా అంతే ఉంటుంది. పిరమిడ్‌లో ఒక గంట సేపు కూర్చున్నా, నీకు 3 గంటలు కూర్చున్నంత ఎనర్జీ వస్తుందనమాట. అలాగే ఒక 10 మెంబర్స్ అట్లా ఎక్కువ మందితోటి గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటే, వాళ్ళందరూ 1 అవర్ చేసినా గూడా 10 మందితో కలిసి చేస్తే మనకి 10 అవర్స్‌లో ఎంతైతే నీకు ధ్యానం చేస్తే అంత వాల్యూ ఉంటుందో, అంత వాల్యూ వస్తుంది. అందుకనే ఎక్కువ గ్రూప్ మెడిటేషన్స్ మనకు వీలు గాని పక్షంలో పిరమిడ్ చిన్నదైనా మనకి చిన్నది గూడా రూ. 100 క్యాప్ దొరుకుతుంది. అలా గూడా తీసుకోవచ్చు. స్టాల్ లాగా ఒకటి అట్లా ఉంటుంది. మనకు బడ్జెట్‌ని బట్టి అలా తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా మనం చిన్న చిన్న రెమెడీస్ తోటి, ముద్రాస్ తోటి కూడా తగ్గించుకోవచ్చు. అన్నింటికి మెడిసిన్ అనేం లేదు. మనకిక్కడ ఏమని చెప్పారంటే నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పారు. అంటే మెడిసిన్ లేకుండా ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు ఇంట్లో మెడిసిన్ లేకుండా ఏ ఒక్కరు లేరండి. షుగరా, బీపీయా, థైరాయిడా ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ. మన ఇంట్లో టాబ్లెట్ లేని ఇల్లు ఉందంటే అది నిజంగా మనము చేతులెత్తి దండం పెట్టాల్సిందే. టాబ్లెట్ లేని ఇల్లు ఉంది అంటే. అది నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే అలాంటి ఇల్లు ఈ రోజులలో చూడగలుగుతాం మనం. ఏదో ఒకటి కొంతమంది మన మాస్టర్‌లు ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి కూడా టాబ్లెట్ వాడని వాళ్ళున్నారు. మన దాంట్లోనే. అందుకని మనం నో మెడిసిన్, నో డాక్టర్ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి తెలియజేస్తూ, ధ్యానాన్ని ఇంకా ముందుకు శాకాహారం గురించి నేనైతే డే 1 నుంచే శాకాహారం అనేసి మేము నాన్ వెజ్ తినేవాళ్ళము. 2 ఇయర్స్ అయితుంది నేను ధ్యానంలోకొచ్చి. నేను డే 1 నుంచే తినకూడదనుకున్నాను. ఇంకా అలాగే కంటిన్యూ చేశాను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు 40 ఇంగా ఒకేసారి చెప్తే ఏమంటారనేసి 41 డేస్ అని చెప్పి అలా కంటిన్యూ చేస్తూ ఇంక నేను అలా కంటిన్యూ అయ్యానండి. ప్రతి ఒక్కరు శాకాహారం ఇంపార్టెంట్ అండి. ధ్యానం సెకండ్. ఫస్ట్ శాకాహారం. ఎగ్ గూడా నాన్ వెజ్జా, వెజ్జా అనేసి చాలా పరిశోధనలు చేసిర్రు. ఎగ్ గూడా శాకాహారం కిందకి రాదండి. దయచేసి అది గమనించగలరు ప్రతి ఒక్క మాస్టర్. ఓకే మాస్టర్స్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే మను గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. కొవ్వూరు మను గారు. సార్ కూడా ధ్యాన మహాయ వచ్చారండి. తన సేవలు అందించారు. సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. కాలేదు. ఓకే. మాట్లాడండి మేడం. మాస్టర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. సార్ మాట్లాడండి సార్. షేర్ చేయండి సార్. ఎప్పటి నుంచి మీరు మన ఇందులోకి వచ్చి మేడం కడప నుంచి వచ్చిన మేడం నేను మేడం నేను 3 ఇయర్స్ అయింది మేడం ధ్యానంలోకి వచ్చి. కానీ 3 ఇయర్స్ నుంచి నేను ఫస్ట్ నుంచి శాకాహారంగానే మారినా మేడం వచ్చినప్పటి నుంచి. ఇంకా నేను కొంచెం ధ్యానంలోకి డ్యూటీ పరంగా టైం దొరక్క సరిగ్గా కూర్చోలేకున్నా మేడం. ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో కంటిన్యూ చేయాలని ఉంటాను మేడం. వెరీ గుడ్ సార్. ప్రతి క్లాసు కంటిన్యూ చేస్తాం మేడం ఖచ్చితంగా ధ్యానంలో.
నాకు మీకు అక్కడ ఎప్పుడు ఆ, అప్పుడు ధ్యాన మహాయాగం మేడం, కత్తాల ధ్యాన మహాయాగంలో నాకు ఆ, చాలా బాగా జరిగింది మేడం. కత్తాల ధ్యాన మహాయాగం మేడం 10 రోజులు. నేను 5 days ఉండే మేడం. ఎస్, వెరీ గుడ్ సార్. మీ సేవలు కూడా చక్కగా అందించారు మాకు. మీకు కూడా ఆత్మ ప్రణామాలండి. ధ్యాన మహాయాగానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా సేవలు అందించారండి. మన మహావతార్ ఫౌండేషన్ తరపున అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అనంతకోటి ఆత్మ నమస్కారాలు. చాలా అద్భుతంగా చేశారండి. అందరూ కూడా అక్కడికి రావడము, మీ సమయాన్ని మాకు ఇవ్వడము, ఆ ధ్యాన ప్రచారాన్ని చేయడము, అందరూ కూడా బాలకృష్ణ గారు అయితే 10 రోజులు అండి అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా లాస్ట్ డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా చాలా చేశారండి. అలాగే లక్ష్మీపతి గారు అయితే ఏమి, మనకు రాఘవయ్య సార్ అయితే ఏమి, సుమా మేడం గారు, వారిజాత మేడం గారు, ప్రతి ఒక్కరూ ఎంత అద్భుతంగా చాలా అద్భుతంగా చేశారండి. అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ తరపున ధ్యాన మహాయజ్ఞాలు కూడా చాలా అద్భుతంగా జరిగాయి. ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మెసేజెస్ ఇచ్చారు. ఎంత కొన్ని ఒక రోజుకు 1,00,000 మంది అండి. అంతమంది వచ్చినా కూడా ఎంత అద్భుతంగా నిర్వహించారంటే అదే ఒక ప్రపంచం అండి. ఎక్కడి నుంచో ఒక ఏమంటాము, ఒక పైలోకాల నుంచి అక్కడ వచ్చేసిందేమో అనేలాగా ఉంటుంది ఆ పిరమిడ్ చూస్తే. అంత అద్భుతంగా ఉందండి. అంత లక్షల మంది అక్కడ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ ప్రపంచాలు లేకుండా అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటా అంతమందికి సౌకర్యాలు కల్పించడమేనా, ఉండడానికి, భోజనానికి, టిఫిన్లకు, నీళ్లకు ఎక్కడా కూడా ఒక్క రవ్వ కూడా తేడా లేకుండా ఎంత అద్భుతంగా చేశారండి ఆ మాస్టర్స్ అందరూ కూడా. మనం ఒక చిన్న ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తేనే 4 వస్తేనే అబ్బబ్బా అంటాము. ఒక రోజుకు 1,00,000 మంది రావడం అంటే చిన్న విషయం కాదు. అంతమంది వస్తే కూడా అందరికీ వసతి సౌకర్యము, నీళ్ళ సౌకర్యము, స్నానాలకు, ప్రతి దానికి ఏ లోటు లేకుండా అంత అద్భుతంగా నిర్వహించారండి. అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. అంత అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞాలు చేశారు. అద్భుతం అసలు. చాలా సవితా మేడం కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మన గ్రూప్ కి హెడ్ లాగా ప్రతి ఒక్కరికి తన గైడెన్స్ ఇస్తూ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు మేడం. అలాగే మహాత్మ ఫౌండేషన్. హలో మేడం. హలో, ఓకే మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి మేడం. మాట్లాడండి. మేడం నాది ఒక చిన్న డౌట్ మేడం. నేను ధ్యానంలో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజే ఫస్ట్ డే మేడం క్లాస్ వినడం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఈ రోజు ఫస్ట్ డేనే జస్ట్ అలా ప్రశాంతంగా కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది మేడం. అసలు నిజంగా అసలు 5 o'clock లెగడం అనేది మామూలుగా అయితే లెగం మేడం. అసలు అది ఇప్పుడు వింటారు కదండి. అసలు ధ్యానంలో కూర్చోగానే అసలు చాలా పీస్ఫుల్ గా అనిపించింది మేడం. సూపర్ మేడం. అంటే ఇందులో 40 వరకు మాస్టర్స్ ఉన్నారు. మనం ఒక్కరం చేస్తున్నట్టు కాదు ఇక్కడ. ఇది గ్రూప్ మెడిటేషన్ లాగా. అందరి ఎనర్జీస్ ఇక్కడ బాగా వచ్చేస్తాయి. అద్భుతము. ప్రతిరోజు మొదలు పెట్టండి. పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. మేము రాత్రి లింక్ కూడా షేర్ చేస్తాం. మీకు వీలైతే ప్రతి ఒక్కరు రాత్రి క్లాసులో కూడా జాయిన్ అవ్వచ్చండి. ఇక్కడ వచ్చేసి అందరికీ అందుకే వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్తాము. ఎందుకంటే ఎనర్జీస్ అనేది ఒకరి నుంచి ఒకరికి జనరేట్ అవుతాయి. ఇది గ్రూప్ మెడిటేషన్, సింగిల్గా చేసేది కాదు. వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల సీనియర్ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ కంటి ద్వారానే వచ్చేస్తుంది అంటారండి. అలా వాళ్ళ మాట ద్వారా, వాళ్ళ చూపు ద్వారా కూడా మన మీద పడింది అంటే, ఆ ఎనర్జీస్ పాస్ అయ్యాయంటే అలాగే మనకు కాన్సన్ట్రేషన్ కూడా అలాగే కుదురుతుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతోమంది చెప్తుంటారు, మేము నిద్రపోయి ఎన్ని రోజులైందో మాకు నిద్ర పట్టలేదని. కానీ డే 1 క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మేము హాయిగా పడుకున్నామండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిద్ర లేక మానసికంగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలా నిద్ర లేని వాళ్ళు కూడా డే 1 నుంచేనే మేము మాకు హాయిగా నిద్రపోతున్నామంట. కాబట్టి మీరు కూడా అద్భుతం అండి. చాలా ధన్యవాదాలు. మీకు ఇంత మంచిగా అనిపించింది. ఇలాగే ప్రతిరోజు అండి 5 గంటలకే మనం స్టార్ట్ అయిపోతుంది. 5 minutes ముందే జాయిన్ అయిపోవడము, చక్కగా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగడమా, హాయి కూర్చోండి. చాలా మంచిగా అనిపించింది మీకు. థ్యాంక్ యూ. డే 1 కదా ఇంకా
ఇంకా రాత్రి ఎన్ని గంటలకు పెడుతున్నారు మేడం? అమ్మా రాత్రి ఎన్ని గంటలకు పెడుతున్నారు? 9 నుంచి 10 వరకు ఉంటుంది సార్. ఫస్ట్ 9 9 నుంచి 9:30 వరకు మన క్లాస్ ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఒక కొత్త క్లాస్ కాబట్టి 5 మినిట్స్ అటు ఇటు, ఎందుకంటే పరిచయము అన్నీ ఉంటాయి కాబట్టి ఒక నిమిషం అటు ఇటు, అంటే 10 నుంచి మినిమం 10:30 లోపలే మనకు క్లోజ్ అయిపోతుంది. అంతకంటే అంతకు ముందే క్లోజ్ అయిపోతుంది. మా ఇంత టైం అనుకోక్కర్లేదు సార్. ఇంకొకటి, ధ్యానం తర్వాత ఎందుకు పెట్టాము అంటే, ధ్యానం చేసి పడుకునే నిద్ర, మనం ఏమేమో ఆలోచనలు అందరితో మాట్లాడి పడుకునే నిద్రకు, ధ్యానం చేసి పడుకునే నిద్రకు ఎంత తేడా ఉంటుంది కదండి. అది వచ్చేసి ధ్యాన నిద్ర అంటాము. ఆ నిద్ర పోవడం వల్ల మనకు ఆ ఎనర్జీస్ కూడా అలాగే కుదురుతాయి. కాబట్టి ధ్యానం తర్వాత నిద్రపోవడం, అలాగే మీరు పడుకునేయచ్చండి. ధ్యానం చేస్తా కూడా అంతే అద్భుతమైన ఎనర్జీస్ తీసుకుంటాం కదా, అందుకని లాస్ట్ ధ్యానం పెట్టడం జరిగింది. ధ్యానం చేస్తూ అలాగే నిద్రపోవచ్చు. అది అందుకనేసి అనమాట. ఫస్ట్ జ్ఞానం ఉంటుంది, మాస్టర్స్ వస్తారు, తర్వాత ధ్యానం ఉంటుంది అనమాట. అలాగే మనం ఏంటి అంటే, దీనివల్ల ముందే కొంచెము బిఫోర్గానే, అంటే తొందరగా డిన్నర్ అయిపోజేసుకుంటే, తేలికపాటి డిన్నర్ అనమాట. దానివల్ల ఏంటి అంటే ఈజీగా కూడా, అంటే కడుపు నిండా వచ్చేస్తే కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది కదండి. తేలికపాటి ఆహారము కొంచెం తొందరగా తీసుకుంటే, 8 లోపలే తీసుకున్నారనుకోండి, మినిమం 8 అంతవరకు లాస్ట్ తీసేసుకున్నారంటే హాయిగా క్లాస్లో కూర్చోగలుగుతారు. ధ్యానం కూడా చక్కగా కుదురుతుందండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి ఏంటి అంటే, ఇలా క్లాసులు విన్నప్పుడు నిద్రగా అనిపించడం కానీ, మెడిటేషన్కు నిద్రగా అనిపించి ఇలా లేకుండా చక్కగా కుదురుతుంది. తేలికపాటి ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది రాత్రిపూట. అలా చేయడం వల్ల మనకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అందుకనేసి అనమాట. కొంచెం తొందరగా ముగించేసుకుంటే నిద్ర. అమ్మా చిన్న మేడం, అదే మైండ్, నార్మల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇలా ఉంటుంది కదా మేడం, దాని గురించి కూడా చెప్తారా మేడం క్లాస్లో జరుగుతుందా? అదే ఏంటి అనేది కూడా మీకు అవన్నీ ముందు ముందు క్లాసుల్లో మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అండి, మైండ్ అండి, ఇవన్నీ కూడా మన క్లాసులో ముందు ఒకే రోజే మనం అంత జ్ఞానాన్ని ఇచ్చేసామనుకోండి, ఏంటి బాబోయ్ ఇలా చెప్పేస్తున్నారా, డే 1 నుంచి డే 2కి వచ్చేసరికి మనకు లిస్ట్ తగ్గిపోతుంది అనమాట. అందుకని సింపుల్గా తీసుకొని వస్తాం. మొదటి క్లాస్ అనేసరికి ఎక్కువ సబ్జెక్ట్ లేకుండా తేలికగానే చెప్తాము. ఇంకొకటి, ధ్యానం కూడా ఎక్కువసేపు ఉండదు మేడం. అంతే డౌట్, ఆ కాన్సెప్ట్ ఎందుకు మనం జరిగేదంతా సబ్ కాన్షియస్ మైండ్ లోనే కదా మేడం మనకు జరుగుతుంది అంతా. ఈ అలజడి అందుకే దాన్ని ఆప్షన్ చేయాలి, దీన్ని ప్రజెంట్ చేయాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వచ్చినా కూడా నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఇప్పుడు వద్దు, మన కళ్ళు తెరిచినా కూడా ఆలోచనలు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నాకు ఆలోచనలు అవసరం లేదు, నేను ధ్యానం చేసుకుంటున్నాను కాబట్టి నేను ధ్యానంలోనే శ్రద్ధ పెట్టాలి, దాని మీదే మ్యూజిక్ మీదే ఉండాలి, శ్వాస మీదే ధ్యాస ఉండాలి అనుకుంటూ దాన్ని కట్ చేస్తూ, ఇక్కడ కళ్ళు తెరిచినా మనం ఏ పని చేసినా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే మనం ఏ పని చేసినా కూడా ఆ పని మీదే శ్రద్ధ పెట్టి, ఇప్పుడు వంట చేస్తుంటే కేవలం వంట మీదే శ్రద్ధ పెట్టామా, లేదు ఇంకే పని చేస్తున్నామా, అట్లా ఒక్కొక్క దాని మీద మీరు చేసే పని మీద మీరు శ్రద్ధ పెడతా వస్తే ఆలోచనలు అక్కడ కూడా ఆలోచనలు వస్తుంటాయి. మనసు ఎప్పుడండి ఆలోచించదు, ప్రతి నిమిషము ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ఎరుక అనేది ఉండాలండి. ఎరుక అంటే ఆ దాని మీద దృష్టి ఉండాలి. అరే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా, వంట చేస్తున్నాను కదా, వంట మీద కదా నేను శ్రద్ధ పెట్టాలి, ఏందో ఆలోచిస్తున్నాను అని అక్కడికి కట్ చేసామనుకోండి, ఆ వంట కూడా అద్భుతంగా కుదురుతుంది. ఆ చేసేటప్పుడు కూడా నేను చేసే ఈ ఆహారం అమృతం అవ్వాలి, నేను మొదలు పెడుతున్నాను, ఈ చేసే ఆహారము శుద్ధ సాత్వికంగా అంత అద్భుతంగా కుదరాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నేను చేసే ఆహారం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకుంటూ ఆ వంటను మొదలు పెడితే అది అమృతం అయిపోతుందండి. దాని నుంచి అందరూ కూడా ఇప్పుడు చేసేటప్పుడు వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, మా మొగుడు ఇట్లా అన్నాడు, ఇదే ఆలోచన తిట్టుకుంటూ చేసామనుకోండి, ఆరోగ్యం కాదండి, వాడు కూడా అనారోగ్యం పాలైపోతాడు. కుటుంబం అదే తింటాం కదా, యద్భావం తద్భవతి, మీరు ఏ ఆలోచిస్తారో అదే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ తిన్న వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. తినే ఆహారము, చేసే ఆహారము అద్భుతంగా ఉండాలి అంటే మన ఆలోచన విధానం కూడా అద్భుతంగా ఉండాలి. అలా చేసినప్పుడే అది కూడా అమృతం అయిపోతుంది. కాబట్టి ప్రతి పనిలోనూ నేను ఏ పని చేస్తున్నానో దాని మీదే దృష్టి పెట్టి చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన ఆలోచనలు కూడా తగ్గిపోతూ వస్తాయి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఓకే నేను ధ్యానం చేస్తున్నాను, దీని మీదే శ్రద్ధ పెడతాను అనుకున్నప్పుడు ఆ ఆలోచనలు కంట్రోల్ అవుతా వస్తాయండి. ఏ పని చేసినా ఆ పని మీదే మనము శ్రద్ధ పెట్టి చేస్తే
ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. కొంతమందికి అయితే 6 నెలలైనా ఆలోచనలు వస్తుంటాయండి, కొంతమందికి సంవత్సరమైనా వస్తుంటాయి. ఎందుకంటే అంత ఎక్కువ కర్మలు ఉంటాయి కాబట్టి. కొంతమందికి నెలకే తగ్గిపోతాయండి ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చేసుకొని వచ్చింటారు, అందరూ ఒకేలాగే ఉండరు కదా. కాబట్టి కొంతమందికి తొందరగా తగ్గిపోతాయి, కొంతమందికి టైం పడుతుంది. అయ్యో మాకు ఇంకా తగ్గలేదు, అవసరం లేదని దాని మీద అవసరమే లేదు. మన పని మనం చేసుకుంటా పోవడమే. అవి వచ్చినా కూడా కట్ చేయడమా, శ్వాస మీద ధ్యాస పెట్టడమే, అంతే. అంత అద్భుతంగా చేసుకుంటా పోవచ్చండి. ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి కానీ మనము దాన్ని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటా పోవాలి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మాట్లాడచ్చు. ఓకే మేడం, డైలీ అయితే 6:30కి క్లోజ్ చేసి ఇస్తాము. ఈరోజు అంతే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం అంతే. సెషన్ లేట్ అవుతుంది, ప్రతి ఒక్కరు గమనించగలరు. అలాగే మాస్టర్స్, మనది వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి లేడీస్ ఎవరైనా నైటీ మీద ఉన్న చున్నీ వేసుకోవడం కంపల్సరీ, జెంట్స్ ఎవరైనా బనియన్ మీద ఉన్న షర్ట్ వేసుకోవడం, టవల్తో కప్పుకోవడం అది కంపల్సరీగా పాటించాలండి. ఎందుకంటే మనం ఒక్కరమే చూడము ఈ వీడియో, లాస్ట్ బిఫోర్ క్లాస్ లో ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన దేశమంతా చూస్తుంది సంబంధించిన వాళ్ళు కదండి, ప్రతి కాబట్టి ఒక్కరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎవరు ఏం అనుకోవద్దండి, అందరికీ తెలియజేస్తున్నాము. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వచ్చారు, అందుకనే ఒకసారి గుర్తు చేద్దాం అన్నట్టు నేను తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా లాస్ట్? థ్యాంక్ యూ సార్. శేషపాణి, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి? విజయవాడ అమ్మా. ఓకే సార్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. ఓకే మాస్టర్స్, ఇంకా ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. నైట్ క్లాస్లో అందరూ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క మాస్టరు ప్రతి ఒక్క డిఫరెంట్ వేలో మనకి ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క క్లాస్ మిస్ కాకుండా, మిస్ అయిన మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో, నెక్స్ట్ పాత వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్, ఒక్కసారి మనకు ఇంత మంచి జ్ఞానాన్ని ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినందుకు రంగనాథ్ మాస్టర్ కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సార్. 2 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే మాస్టర్స్, మేడం మీరు గైడ్ చేయండి. ఓకే మాస్టర్స్, అందరం కూడా వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, కళ్ళు 2 మూసేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టాలంటే అద్దాలు పెట్టుకోకూడదు. మేడం రంగనాథ్ సార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ఓకే సార్, ఓకే. ధ్యానంలోకి వచ్చేద్దామండి. అందరం కూడా శ్వాస మీద ధ్యాస, కళ్ళు 2 మూసుకుందాము. చక్కగా శ్వాస మీద ధ్యాస మన అంతరంగంలోకి ప్రయాణం అండి. ఏ నామము లేదు, ఏ జపము లేదు, ఏ పూజ లేదండి. ఇక్కడ చక్కగా మన శ్వాసను గమనించడమే. మనలో ఉన్న భగవంతుణ్ణి మనం చూసే ప్రయత్నం చేద్దాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దామండి. కళ్ళు మూసుకుందాము. శ్వాస ఉంటేనే శివుడండి, శ్వాస లేకపోతే అది శవం అయిపోతుంది. ఆ శివుణ్ణి, మనలో ఉన్న శివుణ్ణి గమనించడమే మనం చేసేది. శ్వాస మీద ధ్యాస సహజంగా సరళంగా జరిగే శ్వాసనేనండి. ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడినా ఎప్పుడూ కూడా శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సహజంగా సరళంగా జరిగే శ్వాసను మనం గమనించుకుంటూ వెళ్తామండి. దాని మీదే దృష్టి పెడతాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ ఆలోచనలను కట్ చేయడము, మన శ్వాసను గమనించడమునండి. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ పోతామండి. అద్భుతమైన ధ్యానము. గౌతమ బుద్ధుల వారు చక్కగా మనకు అందరికీ కూడా తెలియజేశారండి ఈ ధ్యాన పద్ధతిని. పాలీ భాషలో దీన్ని ఆనాపానసతి అంటారు. తిరిగి 40 సంవత్సరాల క్రితం మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు అందరూ కూడా ధ్యాన జగత్తు కావాలి, ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి అని మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా
ధ్యానం అందాలి అని చక్కగా ఈ ధ్యానాన్ని తెలియజేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఈ ధ్యానం చేయొచ్చండి. ఇందుకు ఏ నియమాలు లేవు, ఏ టైము లేదు, ఏ పొద్దు లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి టైంలో చక్కగా ఈ ధ్యానాన్ని చేస్తూ పోవచ్చు. శ్వాస మీద ధ్యాస, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడమే. ముక్కులోని శ్వాస ముక్తికి మరి దారి అన్నారండి యోగి వేమన గారు. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం గురించి ఎంతో అద్భుతంగా వివరించారండి. మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నా 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుంటూ చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దామండి. అంత అద్భుతంగా ధ్యానం జరిగింది. ఎంతో ఎనర్జీని మనము స్వీకరించామండి. అలాంటి ఎనర్జీకి, అలాంటి ధ్యానానికి మనకు ధ్యానం అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఈ 2 చేతుల ద్వారా ఇలా మనం చప్పట్లు కొట్టడం ద్వారా మన లోపల ఉన్న ఈ నాడీ మండలం అంతా కూడా, బాడీలో ఉన్న నాడీ మండలం అంతా కూడా ఈ చేతుల్లోనే ఉంటుందండి కనెక్ట్. ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా 2 చేతులు కలిసి ఇలా కొట్టడం వల్ల
ఎనర్జీ అనేది బాగా పాస్ అవుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ కూడా చాలా యాక్టివ్ అవుతుందండి. అందుకోసమే ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఈ చప్పట్లు చేయడం వల్ల ఏంటి అంటే మొత్తం నర్వ్ సిస్టమ్ అంతా చాలా యాక్టివ్ అవుతుంది అనమాట. అంతా కూడా మనకు ఆక్యుప్రెషర్ జరిగిపోతుంది అనమాట. అందువల్ల చాలా యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. అందుకోసమే ఇలా చెప్పడం జరుగుతుంది. అలాగే మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడము జరుగుతుంది. అలాగే ఇలా చప్పట్ల ద్వారా కూడా చక్కగా ఈ 2 చేతుల నుంచి మనకు నర్వ్ సిస్టమ్ అంతా కూడా చాలా యాక్టివ్ అవుతుందండి. ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ఇంత చక్కగా ఇంతసేపు ఉండి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అందరికీ కూడా ఇంతసేపు కేటాయించారు. ప్రతిరోజు అండి, ఈ రోజు అంటే ఇంతవరకు కొత్త వాళ్ళు కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. ప్రతిరోజు 6:30 సెషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. 5కు స్టార్ట్ చేయడము, ప్రాణాయామ, మెడిటేషను, ఆ తర్వాత క్లాసు, ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా నడుస్తుందండి. ఒక 5 మినిట్స్ ముందే జాయిన్ అయిపోండి. కొంతమందికి ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఇలాంటివి ఉంటాయి కదండి. అందుకనేసి ఒక 5 మినిట్స్ ముందే జాయిన్ అయిపోండి. చక్కగా క్లాస్లోకి ప్రాణాయామ స్టార్ట్ చేసేయండి. ఆ తర్వాత ధ్యానంలోకి రావడము. అందరూ కూడా మంచినీళ్ళు బాగా తాగండి. నీళ్ళ ద్వారా కూడా మనకి ఎంతో ఎనర్జీస్ వస్తాయి. లోపలంతా కూడా సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ టైం టు టైం రండి. ఈ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. మినిమం మనకు ఒక మండలం అంటారు కదండి, ఏది చేసినా ఒక మండలం అంటారు. అలా ఒక 41 రోజులు ముందు దీన్ని ఖచ్చితంగా చేద్దాము అని ఒక సంకల్పం పెట్టుకొని 41 రోజులు మొదలు పెట్టండి. ఆ తర్వాత మీరే దాంట్లోకి వచ్చేస్తారండి. అయితే ఏ ఒక్కరోజు మిస్ కాకూడదు అనుకొని ఒక సంకల్పం చేసుకొని 41 డేస్ పెట్టుకోండి. మొదటి రోజు ఈరోజు మన ప్రయాణం, మన కొత్త సంవత్సరంలో మొదటి రోజు మనం ధ్యానంతో మొదలు పెట్టామండి. అద్భుతాలంటే అద్భుతాలు, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ మన లైఫ్ అంతా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని 41 రోజులు చేద్దాము అని ఒక సంకల్పం చేసుకొని మొదలుపెట్టి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఏ ఒక్కరోజు మిస్ కాకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే అద్భుతాలు వస్తాయండి మన జీవితంలో కూడా. కాబట్టి ప్రతిరోజు ఈ సెషన్ పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ప్రతిరోజు పాల్గొనండి. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం నైట్ మళ్ళీ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.